నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల ప్రాంతంలో మనం చూసుకుంటే కానీ యుద్ధం తీవ్ర స్థాయికి అయితే చేరుతూ ఉందన్నమాట. తాజాగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే కానీ ఇరాన్ ఒక అల్టిమేటం హెచ్చరికనైతే జారీ చేసిందనమాట. అలాగే ఇరాన్ చేసిన ఒక ప్రకటనలో మనం చూసుకుంటే కానీ ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికాకు మద్దతు ఇచ్చి యుద్ధంలోకి ప్రవేశించాలని చెప్పి యుఏఈ, సౌదీ అరేబియా భావిస్తూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఇరాన్ అల్టిమేటం ఇప్పుడు సంచలనంగా మారిందనమాట. ఒకవేళ పొరపాటున కువైట్ మరియు గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి ప్రవేశిస్తే కానీ మేము చేయబోయే దాడులు ఏవైతే ఉన్నాయో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు శాశ్వతంగా దెబ్బతింటాయని చెప్పేసి, మీరు ఈ యొక్క యుద్ధంలోకి ప్రవేశించకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి ఇరాన్ అయితే అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ పొరపాటున మీరు యుద్ధంలోకి ప్రవేశించి అలాగే మీ యొక్క ఎయిర్ బేసులు ఏవైతే ఉన్నాయో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకునేందుకు అమెరికాకు అనుమతినిచ్చి అమెరికా యొక్క సైనికులకు ఆతిథ్యం ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే కానీ మేము చేయబోయే దాడులు గల్ఫ్ దేశాలు ఊహించమని చెప్పేసి తమ యొక్క ప్రధాన రాజధానులైన కువైట్ అయితే కువైట్ సిటీ, యుఏఈ అయితే దుబాయ్, సౌదీ అయితే రియాదు, అలాగే బెహ్రన్ చూసుకుంటే మనామా, ఇలా ఖతార్కు సంబంధించిన ముఖ్యమైన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలలో ఇరాన్ జెండా రెపరెపలాడుతూ ఉందని చెప్పేసి, కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఈ యుద్ధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పేసి, ఒకవేళ మీరు పొరపాటున యుద్ధంలోకి రావాలని ప్రయత్నిస్తే కానీ మీ యొక్క డీశాలినేషన్ సెంటర్లు కావచ్చు, మీ యొక్క చమురు కేంద్రాలు కావచ్చు, గ్యాస్ నిక్షేపాలు కావచ్చు, వాటన్నిటిపైన విద్యుత్ పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క ప్రాంతంలో యుద్ధ వాతావరణం తొందరగా తగ్గిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.